శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అనేది ఇప్పుడు ఏపీలో వచ్చేసి పొలిటిక్స్ అనేది చాలా గరంగరంగా జరుగుతుంది. వైసీపీ కూటమి అన్నట్టుగా. సో ఇప్పుడు రీసెంట్గా ఈరోజు వచ్చేసి అంబటి రాంబాబు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నారంటే వైసీపీ నాయకుల మీద దాడి చేసినా సరే దాడి చేసి మళ్ళీ పైగా వాళ్ళ మీదే కేసులు పెడతా ఉన్నారు అని చెప్పేసి అంటూ ఉన్నారు. దానికి మీరు ఏమంటారు? వాళ్ళు చేసింది కరెక్టే కదన్న. ఎందుకంటే అప్పట్లో వాళ్ళు చేసింది ఈరోజు వాళ్ళు చేస్తారు అంతే కదా. దానికి అందులో మాట్లాడడానికి ఏముంది అర్థం కావట్లేదు. వాళ్ళు ఏ ప్రెస్ మీట్ పెట్టినా ఏడు మాట్లాడినా వాళ్ళకే చూపిస్తారు. అంటే ఆడికి హీరో నొప్పి పెడుతుందా మొండ వరకు లేనిది. ప్రభుత్వం పోయేసరికి మొత్తం పదవి లేదు, కార్లు ముందు ఒక కార్లు వెనక్కి 2 కార్లు ఉండేవి, ఇప్పుడు కార్లు ఏం లేవు, ఒక్కడ వెళ్తాడు కదా. హీరో నొప్పి పెడుతుంది ఆడికి ఆ రోజు తెలియాలి కదా. ఈ నా పరిస్థితి కూడా 2 రోజులు వస్తుంది కదా అని ఆ రోజు తెలిస్తే ఈ రోజు మాట్లాడు కదా. అది ఇప్పుడు అలాగే పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి చాలామంది ఏమంటారంటే సీఎం అవ్వాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు. కానీ కూటమితో అనేది పొత్తుండడం వల్ల సీఎం అవుతుంది అనుకోవచ్చా? ఎట్లా? పవన్ కళ్యాణ్ గురించి ఆ విషయం గురించి ఆయన హైకమాండ్ మాట్లాడుకుంటారు, దాని గురించి మనం మాట్లాడకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ అందరి దృష్టిలో పవన్ కళ్యాణ్ సీఎం చూడాలని ఒక ఆశ మాత్రం ఉంది. అది ఏ రోజుకైనా అవుతుంది. ఏమో నెక్స్ట్ ఇయర్ అవ్వచ్చేమో, తర్వాత అవ్వచ్చేమో చెప్పలేము ఎవరికున్నా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అక్కడ నరేంద్ర మోడీ గారు సపోర్ట్ ఉంది ఫుల్ కాబట్టి ఆయన. ఎందుకంటే ఆయన చెడు చేసింది లేదు, అంత మంచిగా కనబడుతుంది ఎక్కడున్నా. ఈ రోజు అంత ఆంధ్రలో ఇంత వచ్చిందంటే దానివల్ల కారణం పవన్ కళ్యాణ్. దట్ ఈస్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ లేకపోతే ఈరోజు ఏ పార్టీ అక్కడ పార్టీ ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ గెలిచేది మాత్రం వైసీపీ వాళ్ళు గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే ఫ్రాడ్ చేసే వాళ్ళు ఎక్కువ కాదు అందులో. ఎందుకంటే ఈ పవన్ కళ్యాణ్ ఉన్నబట్టే ఈ రోజు ఆ స్థాయిలో ఉంది, స్థాయిలో ఉంటుంది. ఇంక భూస్తా మీకు ఏ పార్టీ రాదు కూడా అక్కడ, అంతే. రీసెంట్గా ఆయన ఒక మాట ఏమన్నాడంటే మీరు కామన్ ఎందుకుంటారో మళ్ళీ తిరిగి దాడి చేయండి అని చెప్పేసి మాట్లాడాడు. సో అది చాలా సెన్సేషనల్ అయింది, వైరల్ అయింది. దాని గురించి అవును, అంటే సోషల్ మీడియాలో హరిహర వీరమల్లు వచ్చేసి బాగా ట్రోల్ అవుతుంది. ఆ టైంలో ఏమన్నారంటే మీరు కామ్గా ఎందుకుంటారు, తిరిగి మళ్ళీ మీరు దాడి చేయండి అని చెప్పేసి అంటే ఇది బాగా వైరల్ అయింది. దాని గురించి ఏమంటారు? అంటే కరెక్టేనా తప్పంటారు ఆ మాట అనడం? కరెక్టేనా, ఎందుకంటే ఆయనకి ఎంత బాధ అనిపించి ఆ రోజు ఎందుకు అన్నాడు ఆ మాట. అతనికి ఉండేవాళ్ళు అభిమానులు ఎక్కువ. వాళ్ళనే ఆ రోజుల్లో కేసులు పెట్టి నానా అంశాలు పెట్టి జైల్లో తీసుకెళ్ళి అక్కడ చేసి అన్ని చేశారు. ఈ రోజు వాళ్ళకి చూపిస్తే వాళ్ళకి తెలుస్తుంది కదా. ఈ రోజు ప్రభుత్వం మీద వచ్చింది, రేపు వాళ్ళతో వస్తే మళ్ళీ పెట్టడానికి గ్యారంటీ. అందుకే తెలుస్తుంది కదా బాబు ఎందుకు మళ్ళీ మనకి మీద కిలగ వస్తుంది. ఆ రోజు కామ్ ఉంటే ఈ రోజు కామ్గా అయిపోతారు. అందుకే పెట్ట అన్నమాట. దానివల్ల తప్పేం లేదు కదా. అభిమానులు అంటే ఆయన ఎంతో ప్రేమ, అందరికీ విషయం తెలిసిందే. ఈ సినిమాలకును రాజకీయ పాలిటిక్స్ గురించి మాట్లాడకూడదు, రెండింటికి కంపేర్ చేయకూడదు. సినిమా వేరు. సినిమా అంటే ఒక డూపు, సినిమా అంటే ఒక కష్టం, అది వేరు. ఇది వేరు అది వేరు. దాని గురించి దీనికి కంప్లైంట్ చేయకూడదు. చేసిన వాళ్ళు మరి రోజుల అమ్మ లాంటి ఉంటారు కానీ తెప్పి ఇంకెవరు ఉండరు. కానీ మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమంటారంటే ఈయన కూడా ఒక డూపే, రాజకీయాల్లో అయినా సినిమాలో అయినా డూపేనే ఉంటాడు, ఒరిజినల్గా ఉంటాడు. ఒరిజినల్ ఎప్పుడు బయటకు వస్తాడంటే ఒకసారి ఈ గెటప్ ఒకసారి ఆ గెటప్ వేస్తాడు, అట్లాగే ఉంటాడు తప్ప ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటి అనేది ఏం తెలియదు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఒరిజినల్గా డూపా అంటే ఒక 10 మంది అమ్మలక్కల దగ్గరికి వెళ్ళి 10 మంది పెద్ద దగ్గరికి వెళ్ళి ఒకసారి మాట్లాడితే జగన్ గురించి మాట్లాడతారు, రోజాక్క గురించి మాట్లాడతారు, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతారు. అప్పుడు తెలుసుకోవాలి. అప్పుడు ఎవడు డూపో ఎవడు నాయకుడో ఎవడు మంచోడో తెలిసిపోద్ది. అందులోను 2 ఆప్షన్లో నాయకుడు మంచోడు ఉన్నారా, ఆ నాయకుడు మంచోడు పవన్ కళ్యాణ్ ఎక్కువ 8 మంది ఉంటారు. అరే ఇద్దరు కూడా మందు ఇచ్చినాడు డబ్బులు ఇచ్చినాడు తెప్పి ఇంకోటి మాట్లాడాడు గురించి. అది కానీ పవన్ కళ్యాణ్ గారు వస్తే చెప్పులు వంచి దాని తర్వాత ఏదో సగం రోడ్ వేసేసి అటవీ ప్రాంతానికి అవి 2 చూపించేసి నేను బాగా అభివృద్ధి చేస్తున్నా అని చెప్పేసి అంటూ ఉన్నారు. నిజమేనా కాదు? అదే ఈ రోజు ఆ వేస్ట్ కుదిరి ఇంట్లో నుంచి ఉంటుంది కదా. అరకెళ్ళి పాడేరిలో ఒకసారి చూస్తే రోడ్డు ఎంతవరకు వేసారో ఎంతవరకు వెళ్ళి దాన్ని చూస్తుంది కదా. ఇంట్లో కూర్చుని పెట్టి ఇంట్లో పడుకొని ఏమొస్తుంది చూస్తుంది కదా. ఈరోజు చూస్తే తెలుస్తుంది వేసాడో ఇవ్వలేదో, చెప్పులు ఇచ్చాడో ఇవ్వలేదో, రగ్గులు ఇచ్చాడో లేదో. అందరికి ఇచ్చారు కూడా. ఈరోజు అంత నిజంగా అంత బయటకు వచ్చింది కాబట్టి అంత మంచిది చెప్తున్నారు. లేదంటే ఈరోజు పవన్ కళ్యాణ్ నడి రోడ్డు మీద తిట్టరేడు, మేమే తిడతాము. అది మీ నాదే ఆంధ్రే, నాది శ్రీకాకుళం, నాది విజయనగరమే, నాదే ఆంధ్రే, నేనే తిడతాను. నాకు ఎంత అభిమానం అతను తిడతాను. ఎందుకంటే మనకు ఉండేవాడు కావాలి కానీ మన దగ్గర దోచుకున్నాడు ఇంకెందుకని మన దగ్గర వేస్ట్ కదా. ఎవడైనా ఎవరి కష్టం గురించి ఎవరి డబ్బు సంపాదన కోసం వాడు వస్తాడు పాలిటిక్స్లోకి. దేనికే నన్ను వాడుతారో వాడు తినగా పెట్టిందే మనకి, లేదు మనకు పెట్టేది ఎవడికి పెట్టాడు. అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అంతేనా, అంటే సంపాదించుకోవడం కోసం వచ్చారనుకోవచ్చు అట్లా? పవన్ కళ్యాణ్ సంపాదన కోసం వస్తే ఆడికి ఎందుకు కర్మ అవసరం లేదన్న. ఆడికి రాజభోగం ఆడికి. ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు దగ్గర ఈ రజనీ దగ్గర వీళ్ళందరి దగ్గర మాటలు అంత అవసరం ఏంటి ఆడికి, నాకు అర్థం కాదు. ఆ రోజు చిరంజీవి చేసిన పని కొంతమంది తిడుతుండ్రా. మొన్నటి వరకు గెలవక ముందు నుంచి గెలిచిన తర్వాత ఒక్కడు కూడా బయట రాలేదు. ఎందుకు అవుతాయి కేసులు అవుతాయి ఇవన్నీ చెప్తాను. ఈ రోజు మాట్లాడచ్చు కదా, మాట్లాడరు. ఏదైనా పదవి అక్కడ ఉంది, ఆ పాలిటిక్స్లో పదవి ఉంది, అది ఇంపార్టెంట్ కాబట్టి ఏదైనా చేయొచ్చు అని చెప్పి మాట్లాడరు అంతే. కానీ ఇప్పుడు వచ్చేసి ఉప ముఖ్యమంత్రి పొజిషన్లో ఉండి సో పొలిటికల్లో యాక్టివ్గా ఉండకుండా సినిమాలో ఉంటున్నాడు అని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు.
మాట ఇచ్చారంటే నిలబడతాడన్న. అందుకే ఈరోజు మాట ఇచ్చారు కాబట్టి చేస్తున్నాడు. నెక్స్ట్ మళ్ళీ మిగతా సినిమాలు ఏవి అన్నాడు చెప్పాడు కదా, ఆ కంప్లీట్ కూడా అయిపోతున్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్ నేను ఆల్రెడీ షూట్లో చేస్తున్నాను. ఉస్తాద్ భగత్ సింగ్ కూడా అయిపోయింది. ఇంకొకటి ఉంది సినిమా ఓజీ, అది కూడా అయిపోతే క్లియర్ చేస్తే అది చేయను కూడా చెప్పాడు. ఎందుకంటే ప్రజల తర్వాత తనకి ఏదైనా మాట ఇచ్చారు కాబట్టి డిస్ట్రిబ్యూటర్లు ఇది అవ్వకూడదు అని చెప్పి అన్ని కంప్లీట్ చేసుకుని మాట్లాడు. ఏదైనా మన మనసులో ఉన్న మాట బయట రావాలి కదన్నా. ఎవరు నష్టపోకూడదు కదా. కోట్లు పెట్టి కష్టపెట్టి వాళ్ళు సినిమాలు తీస్తే సగంలో ఆగిపోతే ఎలా ఉంటుంది. ఈరోజు క్రిష్ గారు 60 సినిమా తీశారు, 3 సంవత్సరాలు లేట్ అయిపోయింది చెప్పి స్టోరీ వేరే వాళ్ళకి ఇచ్చారు. జ్యోతికృష్ణ గారికి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఆయనకి ఓపిక లేకే కదా. ఓపుకుంటే ఎలాగ ఉంటుంది సినిమా? అది అలా ఉంటుంది. ఏదైనా ఓపిక ఏదైనా పడాలి. ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాడంటే 10 సంవత్సరాల కష్టం అక్కడ. 10 ఎలా ఉన్నాడంటే అలా ఉన్నాడు. ఎవడు ఉన్నాడు ఈ రోజుల్లో. జగన్ కూడా ఎందుకు ఉండలేదు? పాదయాత్ర చేసిన పవన్ కళ్యాణ్ పాదయాత్ర చేశాడా? చేస్తే ఇంకోలాగా ఉన్నాం. అది పరిస్థితి అన్న. ఇప్పుడు ఇంకోటి, పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా ఇంతంత విమర్శించినా సరే ఫ్యాన్స్ అనేవాళ్ళు కానీ లేకుంటే నాయకులు కానీ ఇలా ఫైర్ అయిపోతారు. అంటే ఆయన ఒక హీరోగా చూస్తున్నారా, నాయకుడు అంటే జనాల్లోకి వచ్చినప్పుడు నాయకుడు అన్నప్పుడు ఎవరొకరు విమర్శిస్తూ ఉంటారు కదా. సో ఆ విమర్శను ఎందుకు తీసుకోలేకపోతున్నారు ఈ కార్యకర్తలు కానీ ఫ్యాన్స్ కానీ? ఆయన ఏం తప్పు చేశాడని తీసుకోవడానికి? ఏం తప్పు చేయలేదు కదా. తప్పు చేసి మేము ఎందుకు అనుకుంటాం ఇంతవరకు? ఆయన చేసిన పెద్దది రీజనబుల్ ఉంది కాబట్టి ఈరోజు ఉన్నాం కదా వెనక్కి. లేదంటే ఎందుకు ఉంటాం?